జై శ్రీమన్నారాయణ. వేదం కొన్ని విషయాలు చెబుతుంది. ప్రవహించే నదిలో మలమూత్ర విసర్జన చేయవద్దని. ఇట్లాంటివి సమాజాన్ని ఉద్దేశించి. భాద్రపద మాసం వస్తే వినాయక చవితికి పత్రులతో పూజ చేస్తాం. ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రులు నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, చెంగల్వ ఇట్లాంటి మొదలైనవి తెచ్చి వినాయకుడిని పూజ చేస్తాం. మట్టితో ఉన్నటువంటి మూర్తికి పూజ చేస్తే అది తడితో ఉన్నవి తగిలి రసాయనాన్ని వదిలిపెడితే విఘ్నేశ్వరుణ్ణి ఈ పత్రులతో కలిపి నదిలో నిమజ్జనం చేస్తే ఒండ్రుమట్టి శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఆ నది వేగానికి ఒండ్రుమట్టి కొట్టుకుపోతే మళ్ళీ ఒండ్రుమట్టి నదిలో నిలబడడానికి ఇవన్నీ ఔషధి పత్రులు కలిశాయి. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చినటువంటి నీటి వల్ల మిగిలిన ప్రాణులకు ప్రమాదం కలగకుండా, అంటువ్యాధులు కలగకుండా ఈ పత్రులు నీళ్ళల్లో పడి ఔషధి ప్రక్రియ చేత నీళ్లు శుభ్రం చేయబడి సమాజ క్షేమం కలుగుతుందని ఒక ఆచారం. దీన్ని తీసుకొచ్చారు.